వాట్సాప్ గైస్ మనమైతే షిల్లాంగ్లో అయితే ఉన్నాము. షిల్లాంగ్లో మనము ఎక్కడున్నామో తెలుసు కదా, గురుద్వార్లో అయితే స్టే అయితే తీసుకున్నాము. నిన్న నైట్ అయితే మనము ఇక్కడ స్టే అయితే తీసుకున్నాము. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ముందు ముందు చూపించేస్తాను. చలో స్టే ట్యూన్ గైస్. బయటనే చూడండి, మొత్తం వర్షం అయితే పడుతుంది. మార్నింగ్ నుంచి ఇట్లనే ఉంది. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర 11 అవుతుంది. 11 దాటేసింది కూడా. ఇంకా ఇట్లుంది క్లైమేట్ అయితే ఇక్కడ. మేఘాలయ మొత్తం ఎంత ఇంకా క్లైమేట్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బస్సు అయితే కనబడుతుంది కదా మామ, అవి అయితే వీళ్ళకి లోకల్గా సిటీకి తిరుగుతానికి అయితే యూజ్ అవుతాయి అంట. ఇట్లుంటాయి మామ ఇక్కడ బస్సులు, చూడండి ఎట్లున్నాయో. సేవ్ లైఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఈ కొండల్లో ఎవరు తాగి నడపకండి. చలి పడుతుంది మామా, పిచ్చి చలి పడుతుంది. ఈ చలిలో అయితే అమ్మ దేవుడా, వాళ్ళు తచ్చుకుంటా మరి మీకోసమే వెళ్తున్నా అమ్మ దేవుడా. ఇంకా 8.6 కిలోమీటర్స్ అంట. మెల్లమెల్లగా ఎక్కుతున్నాము. అక్కడ చూడండి మొబ్బులు కనబడుతున్నాయేమో. దాని వెనకాల కొండ అయితే ఉంది మామ, అదైతే కెమెరాలో కనబడట్లేదు కానీ నాకు డైరెక్ట్గా కనబడుతుంది. ఏమన్నా వ్యూ ఉంది మో నాకైతే. అబ్బా వ్యూ కనబడుతుంది మా. ఇక్కడి నుంచి వెళ్ళేటట్లేదు మన బండి. అమ్మ పైకి ఎక్కాలిగా. దేవుడా, నెట్టుకుంటా పోవాలి ఇక ఇక్కడి నుంచి కొంచెం దూరం అయితే. అమ్మ దేవుడా, ఇక్కడ సైడ్లో అయితే ఆగి మనము ఒక మోమోస్ తినేసి బయలుదేరుతున్నాము. బండి ఇక్కడ పెట్టినాము ఇక్కడ. దేవుడా, చలి ఉట్టేస్తుంది. అమ్మ దేవుడా, లొకేషన్ అయితే చూడండి అద్భుతంగా ఉంది. మేఘాలు చూడండి కింద ఉన్నాయి మన కింద. సైడ్ వ్యూ అయితే చూడండి అద్దరిపోయింది అనుకోండి. సైడ్ వ్యూ అయితే సైడ్లో అయితే మన బండి ఆపేసినాం ఈడ ఈ వ్యూ కోసం. అయితే మామూలుగా అయితే లేదు వ్యూ. ఇక్కడ మేఘాల పైన ఉన్నాము. ఇక్కడ ఒక షాప్లోకి అయితే వచ్చినాము. ఈ రెయిన్ కోట్ అంట 150 రూపాయలు అంటామా. వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు ఇల్లు. అమ్మ దేవుడా, క్రిటికల్ సిచ్యువేషన్. ఇక్కడ చూడండి చెత్త డబ్బా ఎట్లుందో. ఇటువైపు చెత్త డబ్బా ఎట్లనే ఉంటాయి చెత్త డబ్బాలు. అమ్మ దేవుడా. మా షాకింగ్ న్యూస్ ఏంటంటే బిగ్ పాయింట్ ట్యాక్సీలో మాత్రమే వెళ్ళాలంట. మన దగ్గర అంత అమౌంట్ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే రూమ్ తీసుకున్నాము, ప్లస్ ఇక్కడ చిన్న చిన్న ఖర్చులు కూడా ఉన్నాయి. అవే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ చిన్నగా ఏమన్నా ఉంటే చూద్దాము. ఏమన్నా ఇంకా ఇక్కడ చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. పైన ట్యాక్సీకి అంట ఇంత లైన్. ఎవరు నాయన, ఈ లైన్ ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు మీకోసం ఇక ఈ లైన్లో అయితే దూరాలి ఇప్పుడు. ఇక్కడ పక్కన చూడండి మెల్లగా ఈ లైన్ ఇట్లా కడుతున్నారు కదా. ఇక వీళ్ళైతే ఇట్లా సైడ్కి నుంచుని మొత్తం అమ్ముకుంటున్నారు మంచిగా స్ట్రాబెర్రీ. ఈరోజు రేపటిలో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంచెం ఈ లైన్లో కూడా వాడుకోవటాలు ఇట్లాంటివి చేస్తారు. కొంచెం చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా కొంచెం లైన్లో వెళ్ళండి. వెళ్ళడానికి అయితే ఒక 200 అయితే ట్రాన్స్పోర్ట్కి. ఒక ఎంట్రీ ఫీ అయితే 50 రూపీస్ అయితే పడింది మనకైతే. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇగో అన్నతో అయితే అన్న అయితే మనకి మంచిగా డ్రైవ్ చేస్తుండు. చూద్దాం ఎట్లుంటుందో ఇక్కడ లొకేషన్ ముందు వెళ్ళే దారిలో. మనమైతే పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే రికార్డింగ్ అయితే చేయకూడదు. ఇక ఇక్కడి నుంచి బంద్ చేస్తాము. ఫైనల్గా మనం పీక్ పాయింట్కి అయితే వచ్చేసినాం. చూడండి మామ ఎట్లుందో. మేఘాల మీద నడిచేస్తున్నామా. మన 25 స్పీడ్ బండి మీద ఇంత దూరం వచ్చాము. చూడండి వ్యూ ఎట్లుందో. ఇక్కడ వీళ్ళందరూ చూడండి మామ. ఇక్కడ షాప్ అయితే ఉంది.
వాళ్ళకైతే ట్రెడిషనల్ డ్రెస్ ఇక్కడైతే దొరుకుతుంది, కాశీ ట్రెడిషనల్ డ్రెస్. వీళ్ళైతే వేసుకుని ఫోటోలు అయితే దిగేస్తున్నారు. మా దీని హైట్ చూడండి మా సీ లెవెల్కి 1965 మీటర్స్ అంట మా. దీని హైట్ అయితే 14 కిలోమీటర్స్ ఉందంట. ఇక్కడైతే మళ్ళీ లైన్ కట్టేసిరు మా మళ్ళీ వెళ్ళడానికి అయితే. మా ఇక్కడ సిగరెట్లు తాగకుండానే పొగలు వచ్చేస్తున్నాయి నోట్ల నుంచి అయితే. ప్రస్తుతానికి లైన్లో అయితే నిలబడ్డాం, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు పోలీస్ బజార్కి అయితే వచ్చేసినాము. వెనకాల అయితే కనబడుతుంది కదా మనకి, వెనకాల వాళ్ళైతే మరి ఇంత చీప్గా ఉంటారని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. ఎందుకంటే జస్ట్ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదనుకుని ఏం చేస్తాం భయ, పార్కింగ్ కూడా ప్లేస్ లేదు వీళ్ళకి. రాయల్ ఎన్ఫీల్డ్ పొల్యూషన్ చేస్తుంది, మళ్ళీ ప్రమోషన్లు ఎక్కువ. ఎందుకండి అక్కడికైతే వచ్చేసినాము. అది చూడండి మా ఎట్ట అమ్మేస్తున్నారు రోడ్డు మీద. ఇక్కడ చూడండి అన్నీ పోసేసిర్రు ఇక్కడ అమ్మనికి. అమ్మదేవుడా, ఇలా మార్కెట్ ఇట్లుంటుంది మా ఇక్కడ. మొత్తం మార్కెట్ అంతా టమాటాలు ఏం కావాలంటే అవి ఉన్నాయి. మొత్తం బట్టలు, శాలువాలు, నీకేం కావాలి మా మార్కెట్ ఫుల్గా నిండిపోయింది. కంపెనీ ఇది వాము, ఇది కంపెనీయా మా కెల్విన్ మా కంపెనీ రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు మా వాళ్ళు. మా ఇక్కడ పందిది అయితే అమ్మేస్తున్నారు. ఒక్క కర్ర మనకి 120 రూపాయలు అంట. ఇదైతే మనకి చికెన్ది మా ఎక్కడైనా దొరికేస్తుంది కదా. ఇదైతే 120. ఇది కూడా 50 का प्लेट है पूरा. ये वाला एग 10 रुपये का है. खाना है ना, खाली वीडियो करना है. इतना दूर से आए हैं भैया हम लोग के लिए. देखिए यहाँ वेज चाव मिलता है, चिकन चाव, एक चाव. कितना है चाउमीन? 50 का प्लेट है. ये वाला 40 का प्लेट है. 40 का प्लेट है. 20 रुपीज़, 2 पीस 40 रुपीज़. हाँ, सब्जी के साथ. सब्जी के साथ. सब्जी है देखिए, बढ़िया है. सब्जी बढ़िया है, गरम गरम मिलेगा, एनी टाइम गरम रहता है. बढ़िया बढ़िया है आपका. दो और सोबिन है. मतलब एक पीस 20 రూపీస్ में मिल रहा है. जी 1 మా ఇక్కడ ఒక్క పీసు 20 రూపాయల్లో దొరుకుతుంది. దాంతోపాటు మనకు కర్రీ కూడా ఇచ్చేస్తున్నారు మా. ఎవరైనా వచ్చి ట్రై చేస్తే చేయండి. మనకి పోలీస్ బజార్కి ఇట్లా స్ట్రైట్ రోడ్లో అయితే ఉంటుంది మనకి. ఇటువైపు జైల్ రోడ్, ఇది జైల్ రోడ్ అంట. ఇది మొత్తం స్ట్రైట్ జైల్ రోడ్లో అయితే ఇది ఉంటుంది మనకి. వచ్చేసేయండి ఎవరన్నా. ఇక్కడ మన బిర్యానీ షాప్ కూడా అయితే వచ్చేసింది. ఇదైతే మనకి 100 రూపాయలు అయితే పడుతుందంట. ఒక చికెన్ పీసును ఒక హాఫ్ ఎగ్ వేసి ఇస్తారంట. దీనిలో ఏమో ఒక ఎగ్ను ఇక చికెన్ పీస్ వేసి ఫుల్గా నింపి అయితే ఇస్తారంట. మరి ఎవరన్నా వస్తే ట్రై అయితే చేయండి. మంచిగా నాన్ వెజ్ కూడా ఫుల్గా ఉంది ఇక్కడ. ఏ సార్ మా ఇవన్నీ 350 అంట మా. 350కి ఇవన్నీ వస్తున్నాయి అంట. దీని క్వాలిటీ ఎట్టుందో చూద్దాము. మా క్వాలిటీ బాగానే ఉంది మా, వేసుకెళ్ళొచ్చు. ఇది వర్షానికి అటుకి ఇటుకి పనికొచ్చిద్ది. ఎవరు నాయన 350కి ఇవన్నీ అయితే అమ్ముతున్నారంట. ఇక్కడ ఇవి కొన్నా కానీ 350, 300. మా ఇక్కడ చెప్పులు అయితే కనబడుతున్నాయి కదా. ఈ చెప్పులు అయితే ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నా కానీ 200 అంట మా. ఎవరన్నా ఇప్పుడన్నా వస్తే ఈ చెప్పులు వదలకుండా ఒకసారి చూసి వెళ్ళండి. క్వాలిటీ మొత్తం చూసి కొనుక్కోండి. కొంచెం క్వాలిటీ కూడా బాగోదు మా. షిలాంగ్ వచ్చిన తర్వాత ఇది తినకుండా అయితే వెళ్ళకండి. ఇదిగోండి చూపెడుతున్నా చూడండి, వెజ్ సింగాడే అని చెప్పేసి ఉంటుంది. అదైతే 10 రూపాయలు మా. ఒకసారి తినేసి అయితే వెళ్ళండి. ఒకసారి ట్రై అయితే చేసేద్దాం. మనం ట్రై చేసేద్దాం, తీసుకుందాం, ఎట్టుందో చూద్దాం ముందైతే. ఆ 10 సింగారా అయితే తినేసినాను. సింగారా అయితే ఒరిజినల్ నేము. మన సైడ్ అయితే సమోసా మా. మన సైడ్ అనేది ఇక్కడ సింగాడా అని చెప్పేసి అంటారు. ఇదైతే వెజ్ చోపు. ఇదైతే తిని చూద్దాం ఎట్లుందో. అదైతే బాగానే. ఈ షాప్ వచ్చేసి మనకి అక్కడ భారత్ సేవ ఇది ఉంది కదా, దానికి స్ట్రైట్గా వస్తే ఈ షాప్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ ప్రైజెస్ అయితే చూసేయండి, చాలా బడ్జెట్లో ఉంటుంది. మీరైతే ఫుల్గా తినేసి అయితే వెళ్ళొచ్చు మంచిగా. బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇక మోమోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అంట. మనం తెలియకుండా మనమైతే పెట్టేసినాం కాబట్టి మనమైతే మనోడు ఒప్పుకున్నాడు 10 రూపాయలు. గాయస్ మనమైతే ఇప్పుడు డే 2, బట్ మన దగ్గర మనీ అనేవి అసలు లేవు.
మనం షిలాంగ్ వదిలేసి వెళ్ళిపోబోతున్నాం. మన దగ్గర జస్ట్ మనీ ఎంత ఉన్నాయంటే నేను ఆన్లైన్లో చూపెడతా చూడండి మీకు. ఈ ఆన్లైన్ తప్పితే మన దగ్గర ఆఫ్లైన్ అస్సలు లేవు మనీ. నేను స్టార్టింగ్ నుంచి ఇదే మనీతో వచ్చిన దాదాపు. ఇప్పుడు మనీ కొంచెం హార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లోర్ కూడా చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనీయే. చూడండి నా మనీ ఎంత ఉన్నాయో, బ్యాంకులో మనీ ఎంత ఉన్నాయో చూడండి గాయ్స్. ఇంత మనీ పెట్టుకుని నార్త్ ఈస్ట్ వచ్చేసిన. క్రేజీ అంటారు ఇక. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే నాకు. ఇక నేను కంప్లీట్గా షిలాంగ్ అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు, అది నాకు తెలుసు. ఎందుకంటే మనీ ఉంటేనే షిలాంగ్లో ఎక్కడైనా కానీ మనం తిరగగలం, తినగలం, ఎట్టయినా వెళ్ళాలన్నా ఇక్కడ ప్రతి ఒక్కటి మనీ అయిపోయింది. మనకు కొంచెం హార్డ్గా అయితే అనిపిస్తుంది గాయస్, ఇది పరిస్థితి. గాయస్ ఇది షిలాంగ్ వదిలేసి వెళ్ళిపోతున్నందుకు బాధ అయితే వస్తుంది. ఎందుకంటే మన దగ్గర మనీ లేనందుకు వెళ్ళిపోతున్నాము. మనం ఎక్స్ప్లోర్ చేయలేక కాదు, మనీ లేనందుకు వెళ్ళిపోతున్నాం. మనం ఎక్స్ప్లోర్ చేసేది ఉంది కానీ మనీ లేనందుకు వెళ్ళిపోతున్నందుకే బాధ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎంట్రీ ఫీ అన్నీ మనీ అయిపోయినాయి కాబట్టి మనకి ఇబ్బంది అయితే అవుతుంది. ఏం చేస్తాం, ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే ఒక మంచి ప్లేస్ అయితే ఉంది. కనీసం అక్కడైనా మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తామో లేదో తెలియదు, చూద్దాం. అక్కడైనా ఎక్స్ప్లోర్ చేస్తామో లేదో. రోడ్డు చూడను ఎంత అప్పు ఉందో. ఈ అప్పులో అయితే 12 స్పీడ్లో అయితే ఎక్కింది మా ఇప్పుడు వరకే. మా ఛార్జింగ్ అయితే ఫుల్ ఎక్కించినాం కానీ మళ్ళీ ఒకేసారి పడిపోతుంది. మరి హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ అయ్యి మరి మనకైతే. పొల్యూషన్ చూడండి మా ఎంత రకంగా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మంచి ప్లేస్ పొల్యూషన్ చేసి పడేస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్లో అయితే ఒక 1 అవర్ ఛార్జింగ్ అయితే దొరికింది మనకి. ఇంకా మనకి వెళ్ళే డిస్టెన్స్ దాదాపు ఒక 8 కిలోమీటర్స్ ఉంది మ్యాప్ అట్లా. లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. అక్కడ ఎవరు ఉండరంట, మరి చూద్దాం. ఓ మా ఇక్కడ చూడండి మా మేఘాలు అంటే ఎత్తున్నాయి. ఇంకెంత పైకి తీసుకెళ్ళాలి మా, ఇంకెంత పైకి తీసుకెళ్ళాలి ఈ మేఘాల కన్నా, ఇంకెంత పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడ సైడ్లో అయితే ఆయన చూడము మొత్తం అసలు ఏం కనిపించట్లేదు రోడ్ అంతా. ఓరి నాయన ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఫుల్ చలి అయితే పుట్టేస్తుంది మా ఈడ. మా దేవుడా ఇక్కడ రోడ్డు చూడండి మా ఎట్లుందో. ఇక్కడ మెల్లగా పైకి ఎక్కియాలిగా మొత్తం ఇది. ఇటు క్లైమేట్కి వస్తే చాలు మా కొడైకెనాల్ వచ్చేసినట్టుంది నాకైతే. ఓరే దేవుడా కొడైకెనాల్ సేమ్ కొడైకెనాల్ సీనరీ కనబడుతుంది ఇక్కడ. మళ్ళా వ్యూ అయితే చూడండి మా ఎట్లుందో. బాబా ఎక్సలెంట్ మా వ్యూ అయితే. కూడా వీళ్ళ ఫీల్డ్స్ చూడండి మా ఎట్లున్నాయో. వీళ్ళ పొలాలు మొత్తం మన పొలాలు ఎట్లుంటాయి, సాఫ్ట్గా కనబడతాయి. వీళ్ళ పొలాలు చూడండి పక్కన. బాబా ఇలా వ్యూకి హ్యాండ్స్ ఆఫ్ మామ. కాకపోతే వీళ్ళు ఇంకా డెవలప్ చేసుకుంటే టూరిజం మామూలుగా డెవలప్ అవ్వదు వీళ్ళది. వీళ్ళు పొలాల్లో ఏం పండిస్తున్నారు అర్థం కావట్లేదు కానీ ఎవరినైనా భలే ఉన్నాయి పొలాలు అయితే. ఎప్పుడైనా ఇలా చూసారా మా పొలాలు ఎట్లా సైడ్కి స్టెప్స్లో. ఇక్కడికి రాగానే ఇటు పక్కన ఏదో చూపెడుతుంది. ఇక్కడ గ్రాండ్ క్యానియన్ ఇంకొకటి ఉంది, ఇటు పక్కన చూపెడుతుంది. అది క్యాంపింగ్ ట్రెక్కింగ్ రూట్ అంట, సైట్ సీయింగ్ అంట. మనకి మ్యాప్ ఏమో ఇటు చూపెడుతుంది, ఇటు అయితే వెళ్తుంది. ఓరి దీని అమ్మ పడవ. అటు చూడండి మా మొత్తం మేఘాలంతా ఉన్నాయి ఆడ. బాబా అందరూ మెల్లగా డ్రైవ్ చేయాలనేది ఇందుకే. ఇదో చూడండి ఇరుక్కుపోయింది.
అందుకనే గో స్లో అంటారు. స్లోగా వెళ్తేనే మనం ముందు జాగ్రత్తగా వెళ్తాం. అది నేర్చుకోండి మా, ఇది చూసైనా ఫైనల్లీ వచ్చేసాం గాయ్స్ లెట్యాం విలేజ్. మా లొకేషన్ అయితే చూసేయండి ఎట్లుందో, మామూలుగా అయితే లేదు. మొత్తం మేఘాలంతా మన కింద అయితే ఉంది మా. ఫైనల్లీ మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే మా కిందకైతే వచ్చినాము పైనుంచి. ఎగ్జాక్ట్లీ మన కింద చూడండి ఏమున్నాయో, మొత్తం మేఘాలేమో. ఈడ ఎంత వస్తున్నాయి చూడండి, మొత్తం పైకి అయితే వచ్చేస్తున్నాయి. మొత్తం ఇవంతా మేఘాలే మనకి. క్రేజీ ఉంది. ఈ లొకేషన్ పేరు అయితే మీకు లాస్ట్లో చూపించేస్తాను చూడండి. ఇక్కడ ఎంట్రీ ఫీ ఎంత ఏంటి. ఇక్కడి నుంచి మనం డౌకీ అయితే వెళ్ళాలనుకున్నాం, కానీ డౌకీ అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు ఒకసారి అడిగైతే తెలుసుకుందాం. भाई डाउकी अभी जाना है? हाँ जाना है. अभी डाउकी रास्ता वो बोला है नहीं, मतलब अच्छा नहीं. हाँ लैंडस्लाइड हुआ है, अच्छा नहीं है. మా డౌకీ అయితే ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే డౌకీలో మనకి ల్యాండ్ స్లైడ్ అయితే అవుతుంది. 4 మెంబర్స్ చచ్చిపోయారంట ఇప్పుడు వరకు. జాగ్రత్త మీరైతే. చలో ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం, అక్కడ ఏముందో అయితే చూసేద్దాం. బాయ్ అబ్సే మిల్కే बहुत अच्छा लगा है. इधर रह सकता है एक दिन? क्या बोल फिर से बोल. इधर रह सकता है एक दिन? इधर आगे भी है तो. आगे भी है. इधर आगे होम स्टे है. हाँ हाँ हाँ. मैं कैंपिंग करता हूँ. मैं कैंपिंग. हाँ अच्छा ठीक है तो जगह का कैंपिंग इधर है. हाँ ठीक है देखता हूँ. सी प्रो पैक. कितना दूर है? 2 minutes. 2 minutes. थैंक यू. ఎండ అయితే వచ్చింది మామ, ఎండ అయితే వచ్చింది. మా దేవుడా ఎండ వచ్చింది మామ, ఎండ వచ్చింది. ఈడ ఓడి నాయన, ఈడమ్మా బడవ. అర్రే మన బండి అయితే అక్కడ పెట్టాను. ఇక్కడ అయితే మంచి వ్యూ అయితే ఉందని చెప్పేసి వచ్చేసాను. కింద చూడండి మా అమ్మో, జారితే డైరెక్ట్ అమ్మో లోయలోకే. ఓడి నాయన ఓడి అమ్మ దేవుడు. చూడు మా ఎట్టుందో, మొత్తం అద్దిరిపోయింది వ్యూ అయితే. అబ్బా బాబా మా ఇక్కడ డేంజర్ బోర్డు ఒకటి పెట్టిరు మామ. ఇక్కడ ఒక బోర్డు ఒకటి ఉంది కదా, డేంజర్ బోర్డు అని చెప్పేసి. వీళ్ళందరికీ చెప్పినా కానీ కిందకు పోతున్నారు చూడండి. వీళ్ళందరూ పోతున్నారు. ఏం చేద్దాం, ఇట్లా అయిపోయింది. ఈ సినరీ మనకి చూడాలంటే అట్లా అట్రాక్ట్ చేస్తుంది పిల్లల్ని, ఎవరిని పడితే అలాని. ఇక్కడికి వచ్చి చూడడమో ఒకసారి అయితే అసలు జన్నత్ అంటారు దీన్ని స్వర్గం అని చెప్పి. మనం తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి చూడండి. మొత్తం మోమోస్ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. స్టాల్స్ చూడండి పైన, బాగుంది మంచిగా. ఇదిగో బాగుంది మంచిగా, స్టాల్స్ అవి ఉన్నాయి మంచిగా. ఫుడ్ అది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ, ఫుల్గా తినేసేయండి. ఇక్కడ చూస్తే ఏమో కాశీ ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇదేదో మొక్క ఏదో పెట్టారు, బాగుంది. ఇక్కడ ఏదో మొక్కలు ఏదో అమ్ముతున్నారు. అమ్మ దేవుడా. బాయ్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాము. మళ్ళీ ఇక్కడ ఆగితే వెనకాల మనకి ఒక
బ్రదర్ వాళ్ళు పిలిచారు, వాళ్ళు అస్సాం నుంచి అంట వచ్చి కలిసి మాట్లాడి మరి మనల్ని అయితే అక్కడ ఉండమని చెప్పేసి అన్నారు మామ. ఇక్కడైతే పర్మిషన్ అడగాలి వేరే వాళ్ళని, ఎందుకు అంత రిస్క్, అక్కడైతే ఉండండి అని చెప్పేసి అన్నారు పెట్రోల్ బంక్కి. ఇప్పుడైతే వెళ్తున్నాం మనం, పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాం ఈరోజు. ఇక మా దేవుడు ఉన్నాడు మా. స్టే దొరకట్లేదు అనుకున్నప్పుడు స్టే దొరికి. ఇక్కడైతే ఇంకొకరితో పర్మిషన్ అయితే తీసుకోవాలంట. థంగ్స్నింగ్ హెడ్ మ్యాన్ అంట, ఆయన విలేజ్ హెడ్ అంట, మరి ఇక్కడే ఉంటాడంట. చూడాలి మరి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ఉండొచ్చు అంట. థంగ్స్నింగ్ విలేజ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ హెడ్ మ్యాన్ ఎక్కడో ఇప్పుడు అడిగి ఇప్పుడే జగదీష్ అన్న వాళ్ళని అరుణాచల్లో ప్రదేశ్లో గరిచారంట. మన అన్న వాళ్ళు అయితే చలి అయితే పుట్టేస్తుంది ఫుల్గా. అమ్మ దేవుడా, అన్న వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు. అన్న వాళ్ళు ఫుల్ ట్రావెలింగ్ చేస్తారంట నార్త్ ఈస్ట్ మొత్తము. మనం ఏమో ఇక్కడ పర్మిషన్ ఏమో దొరకలేదు, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం మనం. ఫుడ్ ఎక్కడ తినాలో తెలియట్లేదు. 2 days అయింది, 2 days అయిపోయింది ఫుడ్ తినేసి. మా దేవుడా ఫుల్ ఆకలి అవుతుంది. మరి పీపుల్ ఏం చేస్తారో ఏందో ఏం అర్థం కావట్లా. Day 3 షిలాంగ్లో అయితే మనమైతే వెనకాల అన్న అయితే కనబడుతున్నాడు కదా. అన్న అయితే మనకి బీహార్ నుంచి మన పెట్రోల్ బంక్లో అయితే చేస్తున్నాడు అన్న. మనకి పెట్రోల్ బంక్లో అయితే మంచిగా కలిసి అన్నల్లో మంచిగా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామో చూసేయండి, మామూలుగా అయితే ఉంటుంది. ఇప్పుడు కొండల మధ్యలో ఈ వ్యూ చూడండి ఎట్లుందో. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మామూలుగా ఉండదు, ఏదో సందుల్లోకి తీసుకెళ్ళిపోతున్నా అన్నని. అమ్మా మావా రోడ్డు చూడండి మా ఎట్టుందో. ఓడి నాయన, ఈ రోడ్డు ఈ కొండల మధ్యలో ఊరు లోపలికైతే వెళ్తున్నాము. ఎట్లుంటుంది చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడమో ఏయో పూలు కూడా ఉన్నాయి. ఓడి నాయన, ఇక్కడ విచిత్ర పూలు కూడా కనబడుతున్నాయి. పొలాలు చూడండి, పక్కనే పొలాలు. ఇంత గట్టం అక్కడ వెనకాల వదిలేసి బండి ముందుకైతే వెళ్తున్నాం. మ్యాప్లో అయితే చూపెడుతుంది ముందుకెళ్ళమని చెప్పేసి. ముందుకైతే వెళ్తున్నాం, చూద్దాం మరి ముందు ఏముందో. ఇదంతా దాటుకుని వెళ్తే అక్కడ ఉందనుకుంటా మధ్యలో. और नायना के लिए भी कुछ नहीं है भाई, फिसल जाता है. फिसल गया ना नीचे, डायरेक्ट नीचे चले जाता है फिसल गया तो. वो అక్కడ ఉందంట వాటర్ ఫాల్. దీనికి వెళ్తానికి దారి ఏం లేదనుకుంటా, ఇక వేరే దారి ఏం లేదనుకుంటా, ఇంకా ఇది ఒక్కటే దారి అనుకుంటా. ఇంత కిందకైతే వచ్చినాము. ఇప్పుడు చూడండి లోయ అయితే ఎట్లా కనబడుతుందో. ఆ లోయ అమ్మ జారి కింద అయితే పడిపోతాము కొంచెం, కానీ ఇటు అట్టు అయినా కానీ. ఓడిద్దావిడ ఈ ఫాల్కి అయితే ఎవ్వరు రాకండి మా. దాదాపు ఈ ఫాల్ ఏడుందో చూడండి, మొత్తం ఏ కొండల మధ్యలో ఉంది ఇది ఫాల్, వాటర్ ఫాల్. ఇప్పుడే పడ్డమ్మా, జారిపోయింది. ఇదిగో మన టైర్లు జారిపోతున్నాయి మా, టైర్లు జారిపోయినాయి మొత్తం. ఈడ మట్టి అంతా మొత్తం ఎట్లనే ఉంది, మట్టి అంతా. దేవుడా, ఇగో మా నాన్న అయితే నడుచుకుంటూ అయితే వెళ్తుండ. అమ్మ దేవుడా, డేంజర్ రూట్ మా. వచ్చేటప్పుడు కొంచెం చూసుకురండి, దెబ్బలు కూడా తాకుతాయి. ఇదిగో చూడండి ఎర్రగా అయిపోయింది. ఓడి దేవుడా, వాటర్ ఫాల్ కోసం ఎన్నెన్నో చేస్తున్నాం. अगर गया ना मैं सीधा उधर मिलता हूँ, उठा लो जल्दी जल्दी उठाना भाई. ओ माँ, లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇలా మొత్తం మెట్లు అయితే వస్తున్నాయి కిందకి. బండి అయితే మన పైన అయితే పెట్టేసినాము. ఇక్కడ నుంచి రూట్ అయితే డేంజర్ రూట్ మా. ఎవరు వచ్చినా కానీ కొంచెం జాగ్రత్తగా అయితే రండి మా. ఇంత ప్రశాంతంగా ఉందో చూడండి మా. ఇక్కడ ఎంత బాగుంది. అన్న చూడండి వెనకాల వచ్చేస్తుండే, వెనకాల అన్న కూడా. బాబా హైలైట్ లొకేషన్ మా. ఇట్లాంటి లొకేషన్ అయితే పొల్యూట్ అయితే చేయకండి మా. మనం అయితే పొల్యూషన్ చేయకుండా కొంచెం కాపాడండి.
లొకేషన్ అయితే అద్భుతం. ఎవరైతే రారు అంత తొందరగా, ఎందుకంటే డేంజర్ రూట్ అయితే ఉంది. బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ వాళ్ళు చూడండి ఇప్పుడే చేపలు పడటానికి వెళ్తున్నాడు. లోపల పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి అంట. మనమేమో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే చలో మామ, ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే